ओम श्री साई राम। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नो सर्व प्रचोदयात्। ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकालेषु सर्वदा। ओम तद्ब्रह्मं तस्मै श्री गुरुवे नमः। साई राम। साई राम। మనం ఆత్మ సంయమ యోగంలో ఓన్లీ మీనింగ్ ఈ 47 శ్లోకాల తాలూకా మీనింగ్స్ మనం చెప్పుకుంటున్నాం. ఈ 47 శ్లోకాల్లో మీనింగ్ 37 శ్లోకాల వరకను నిన్నటి వరకను మనం చెప్పుకున్నాం. ఈరోజు 37 నుంచి 47 శ్లోకాల నుంచి ఈ 10 శ్లోకాలు ఈరోజు మనం ఆ భగవంతుని ఆశీస్సులతో ఈరోజు మనం కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. నేను ఒక శ్లోకం దాని మీనింగ్ అంతే. అంటే ఓన్లీ మీకు అర్థమైన రీతిలో నేను చెప్పడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నాను. అంటే భగవంతుడు ఏం చెప్పాడు ఈ ఈ అధ్యాయంలో? ఏది? ఆత్మ సంయమ యోగం. అంటే ఇందులో కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. ఈ జ్ఞానంతో మీరు ఎలా ప్రార్థించినట్టయితే భగవంతుడు మీకు సన్నిధిగా అంటే మీకు ప్రాప్తి కలుగుతాడు. మీకు భగవంతుని ప్రాప్తి ఎలా కలగాలో ఆయన మనకు చక్కగా ఒక్కొక్కటి చెప్తూ వచ్చారనమాట. ఇక ఒక భగవంతుడు మనకు చెప్తున్నాడు అంటే అది చిన్న విషయం కాదు. భగవంతుడు మనకి ఆ విషయాన్ని మనకు అర్థం అవునట్టు భగవంతుని శక్తి ఒక్కసారి తెలుసుకోండి. ఆయన తాలూకా తత్వాన్ని తెలుసుకోండి, ఆయన తాలూకా భక్తిని తెలుసుకోండి, ఆయన తాలూకా శక్తిని తెలుసుకోండి. తెలుసుకొని ఆయన్ని మీరు ప్రార్థించండి. మీకు ఈ శరీరం ఉన్నంతకాలమే మీకు అది, శరీరం పోయిన తర్వాత మీరు అంటే ఆ భగవద్ ధ్యానంలో మీరు ఉండలేరు, ఆయన గురించి తెలుసుకోలేరు, మీరు ఏమీ చేయలేరు. భగవంతుడు ప్రతిదీ ఇచ్చాడు. అంటే మీకు రొటేషన్లో ఉంది ఇది. మీరు ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తారో అది మీకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తారో, ఏ జన్మ ఎత్తారో, నెక్స్ట్ జన్మ అన్నది ఏంటో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ప్రతిదీ ఆయన చూస్తాడు, అంతర్యామి. మీరు ఏమనుకుంటే అది కంపల్సరీ ఆయనకు తెలుసు. అంటే అతను ఎంత సర్వజ్ఞానియో ఈ ప్రపంచంలో మనకు కాదు, మన ఒక్క మనిషికి కాదు, ప్రతి జీవి, ప్రతి జీవరాశులకి, ప్రతి దానికి ఆయన దాని గురించి తెలుసుకుంటాడు. అంటే ఎంత జ్ఞానియో దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. అది ఈరోజు మనం ఆత్మ సంయమ యోగంలో ఇంతవరకు మీరు ఎలా ప్రార్థించాలో భగవంతుడిని ఈ విధంగా మీరు శాస్త్రయుక్తంగా మీరు ప్రార్థించినట్టయితే మీకు తప్పగా భగవంతుడు దొరుకుతాడు అన్న భావనతో ప్రతి శ్లోకాన్ని ఆయన మనకు అందించారు. అలాగే 37వ శ్లోకంలో నేను శ్లోకం చెబుతాను. ఆయిత అంటే అర్జున వాచ. ఇప్పుడు ఇంతవరకు భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చెప్పాడో మనం దానికి విందాం. అంటే నెక్స్ట్ అర్జున వాచ. అర్జునుడు 3 శ్లోకాలు అంటే 37, 38, 39 ఈ 3 శ్లోకాలు అర్జున సందేహం. ఆ సందేహాన్ని మీరు నాకు చెప్పండి, మీరు తప్ప నాకు ఇంకెవ్వరూ చెప్పలేరు. నాకు ఈ సందేహం వచ్చింది. ఏంటా సందేహం వచ్చింది అంటే, నేను ఈ 37వ శ్లోకంలో ఆయన చెప్పింది ఏంటి అంటే, ఒక సాధకుడు ప్రయత్నించే ప్రయత్నంలో అంటే దేని గురించి? ఆయన దైవం గురించి, అంటే భగవంతుని ప్రాప్తి గురించి, ఆ భగవంతుని ధ్యానం గురించి, ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నించారో శ్రద్ధాధారంతో అంటే శ్రద్ధతో యోగ సాధన చేస్తూ యోగ సాధనలో ఉన్నాడు ఆయన. యోగ సాధన దేని గురించి? భగవంతుని గురించి తెలుసుకోవడానికి యోగ సాధన చేస్తూ అవసాధనముతో అంటే అది పూర్తి అవ్వకుండా అంటే ఆ యోగం దేని గురించి? భగవంతుని ప్రాప్తి గురించి, భగవంతుని ధ్యానం గురించి, భగవంతుని తెలుసుకోవడానికి ఆయన ఈ ప్రయత్నంతో ఉంటూ అవసాన దశలోకి వచ్చేసాడు. దశలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన
అంతిమ దిశకు వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన తాలూకా దశ ఎలా ఉంటుంది? యువతల భగవంతుని ప్రాప్తి అవ్వలేదు, భగవంతుని అవ్వలేదు, అవతల ఇంకో దానికి కూడా అవ్వలేదు. ఆయన తాలూకా పరిస్థితి ఏంటి అనేసి నాకు సందేహంగా ఉన్నది. ఇది నువ్వు చెప్పు అంటున్నాడు. అయితే శ్రద్ధాయోసహిత యోగాచరిత మానస అప్రాప్య యోగ సిద్ధం కాం గతిం కృష్ణా గతిది అని 37వ శ్లోకంలో చెప్పాడు. 38వ ఏంటంటున్నాడు? అతడు భగవత్ ప్రాప్తి అవ్వకుండా భగవత్ ప్రాప్తి గురించి ఆయన ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ భగవత్ ప్రాప్తి అవ్వకుండా అవసాన దశలో ఆఖరి దశలో ఆయన చనిపోయాడు. అంటే ఇంకొక జన్మలో, అంటే యువతల ప్రాప్తి కూడా అవ్వలేదు, అవతల భోగాల గురించి ఆయన అనుభవించలేదు, అది లేదు ఇది లేదు, ఆ భగవంతు ధ్యానంలో ఉండిపోయాడు. కానీ అది కూడా లాస్ట్ వరకు అందుకోలేకపోయాడు. కానీ ఆయన తాలూకా దశ ఏంటి అంటూ ఆయన ఏంటంటున్నాడు? ఆయన తాలూకా బ్రతి ఇంతైనా, ఆయన చిన్న భిన్నమై ఉంటాడా అనేసి అడుగుతున్నాడు. ఆ తర్వాత 39లో ఏదంటున్నాడు? ఏ తన్మే సంశయం కృష్ణ, అతను ఈ సంశయం నాకు నువ్వు తీర్చు, నా సందేహాన్ని పూర్తిగా నివృత్తి చెయ్యు, నువ్వు తప్ప ఈ సందేహం తీర్చిన వారు ఎవరు లేరు అనేసి 39 శ్లోకంలో అతను చెప్తూ, ఇప్పుడు 40వ శ్లోకం నుంచి స్టార్ట్. భగవంతుడు దానికి ఏంటి జవాబు చెప్పాడు? ఓ పార్థ, అట్టి పురుషుడు ఎవడైతే ఈ అవసాన దశలో ఉండి ఆయన చనిపోతే అట్టి పురుషుడికి ఎట్టి నష్టము అవ్వదు, ఎట్టి అధోగతి మాత్రం పాలవడు, ఆయనకి మంచి లైఫే దొరుకుతుంది. దీనికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఎవరైతే మంచి కర్మలు చేశారో మంచి జన్మ కంపల్సరీ వాళ్ళు ఎత్తుతారు. నీ కర్మానుసారం నీకు జన్మ దొరుకుతుంది. నువ్వు ఎటువంటి కర్మ చేసినచో అటువంటి జన్మ నీకు తప్పగా దొరుకుతుంది. ఆయన మంచి చేశాడు. ఎందుకు అంటే లాస్ట్ వరకన్ను ఆయన మోక్షం గురించి ఈ యోగ స్థితిలో ఉంటూ యోగస్థితి ప్రాప్తి అవ్వకుండా ఆయన చేసించో దిస్ విల్ బి ఫార్వర్డ్ టు నెక్స్ట్ జన్మ అనేసి ఆయన చాలా చక్కగా వివరించాడు అనమాట. అది 40వ శ్లోకం. 41వ శ్లోకంలో ఏంటంటాడు? వాళ్ళేంటి, ఎవరైతే మంచి ఈ జన్మలో మనం ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదు, కానీ జన్మలతో అలా వస్తూ ఉంది, ఇది ఫార్వర్డ్ అవుతుంటుంది. అయితే భగవంతుడు ఏం చెప్పాడు అంటే ఎవరైతే మంచి పనులు చేశారో వాళ్ళు మంచి లోకాన్నే పొందుతారు. ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా వాళ్ళు మంచి జరుగుతుంది, కానీ చెడ్డ జరగదు. వీళ్ళు ఎంత మంచి చేసిన ఎవరైతే మంచి చేశారో వాళ్ళు పరలోకంలో కూడా మంచి చేస్తూ ఆ కర్మను కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి మళ్ళీ దీనికి వస్తారు అన్న భావనతోనే అది చెప్పాడు. నెక్స్ట్ 42లో ఏంటంటున్నాడు? వీళ్ళు ఎలాంటి జన్మ ఎత్తుతారు అనేసి నీ తాలూకా, అంటే నీ సందేహం ఏంటంటే వీళ్ళకి ఏంటి అనేసి, అంటే వీళ్ళేంటి ఒక మంచి గురించే చేస్తూ లాస్ట్ వరకు రాకుండా, అంటే ఆ యోగసిద్ధి అవ్వకుండా వాళ్ళు ఉండిపోయారు. కానీ అది కంప్లీట్ అవ్వడానికి మళ్ళీ ఒక మంచి పండితుడి కడుపులో పుడుతూ ఒక ధనవంతుడి కడుపులో అయినా పుడుతూ ఒక మంచి భావనతో దీన్ని కంటిన్యూ చేయడానికే ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు.
ఎందుకు అంటే వాళ్ళ తాలూకా వాసన ఆ నెక్స్ట్ జన్మకు కూడాను అది ఫార్వర్డ్ అవుతుంటుంది. ఈ జన్మలో వాళ్ళు భగవద్ ధ్యానంలో ఉన్నారు కనుక నెక్స్ట్ జన్మలో కూడాను అదే ధ్యానంలో ఇంకా ఎక్కువగానే ఉంటారు, కానీ దానికి డౌన్ఫాల్ అవ్వదు. డౌన్ఫాల్ అన్నది క్వశ్చనే లేదు. అందు గురించి దీనికి సంశయం లేదు. వాళ్ళ తాలూకా లైఫ్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఈ జన్మలో ఏదైతే అది సఫలం అవ్వలేదో నెక్స్ట్ జన్మ వాళ్ళు ప్రయత్నించడానికి అది ఇంకా చక్కగా ప్రయత్నిస్తూ ఇంకా ముందుకి పైన మెట్టు ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి, ఇంకో మెట్టు నుంచి ఇంకో మెట్టుకి వెళ్తూనే ఉంటారు, కానీ కింద డౌన్ఫాల్ మాత్రం ఇప్పుడు అవ్వరు. ఎవరు డౌన్ఫాల్ అవుతారు? ఎవరైతే అబ్రష్లో, ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ ఉంటారో, ఎవరైతే మనసుని కల్మషంగా ఉంచుకుంటారో, ఎవరైతే కల్మషంగాను ఒక చెడ్డు మాటలు కానీ, ఒక చెడు ఆలోచనలు కానీ మైండ్లో పెట్టుకుంటూ అది ఉన్నట్టయితే వాళ్ళు ఆ విధంగా ఉండరు. అది ఆయన చెప్పిందనమాట. ఆ తర్వాత ఏంటంటాడు, పూర్వదేహం సాధించిన బుద్ధి సంయోగము, సమబుద్ధి రూపము, సంస్కారము, ఈ సంస్కారము ఇదంతను నీకు తప్పక నెక్స్ట్ జన్మలో నీకు తప్పక దొరుకుతుంది, కానీ ఇక దాని గురించి నీకు ఎటువంటి ఆలోచన లేదు అంటున్నాడు. వీళ్ళు ఎటువంటి ఇంట్లో జన్మిస్తారు? శ్రీమంతుల ఇంట్లో జన్మిస్తారు. పూర్వ సాధన ప్రభావమున ఎప్పుడైతే పూర్వజన్మలో ఏదైతే సాధన చేశాడో ఆ సాధన తాలూకా ప్రభావం వల్ల ఈ జన్మలో కూడాను నిస్సందేహముగా భగవంతుని పైనే ఆయన తాలూకా మనస్సు ఉంటుంది, ఇంకొక దాని వైపు వెళ్ళదు. ఆ భగవంతుని పైనే ఉంటుంది, కానీ ఇంకా కింద లెవెల్కి వెళ్ళదు అంటున్నాడు. ఆ తర్వాత 45లో ఏం చెప్తున్నాడు? ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయి యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మ ఎందునే, అంటే జన్మల ప్రభావం, ఈ జన్మలో కొంత ప్రభావం ఉంది, అది ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉండిపోయాడు, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తాడు, అందులో కూడాను అదే సాధనలో ఉంటాడు, ఉంటూ కొంతవరకన్నా వెళ్తాడు, మళ్ళీ అలాగా జన్మలతో అది కంప్లీట్ అవుతూనే ఉంటుంది, కానీ దానికి మాత్రం ఎటువంటి నష్టం జరగదు. మంచి వాళ్ళకి మంచినే జరుగుతుంది, కానీ ఆ తర్వాత ఈ జన్మలో ఏదైతే మంచి చేసుకున్నావో ఆ మంచినే కంప్లీట్ అవుతుంది, కానీ నష్టం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే వీళ్ళు ఈ యోగులు ఎంత శ్రేష్ఠలో అది కూడా చెప్తున్నాడు. దేంట్లో? ఈ 46వ శ్లోకంలో తపస్విభ్యోధిక యోగి, అంటే తపస్సు కన్నా యోగి చాలా గొప్పవాడు. జ్ఞానిభ్యోసి మతోధిక, అంటే జ్ఞానం ఎవరైతే శాస్త్రజ్ఞానం కంటే శ్రేష్టమైన వాడు యోగి. ఆ తర్వాత కర్మభ్యశ్చధికో యోగి, ఎవరైతే కర్మలు చేస్తూ ఉంటారో దానికన్నా ఎక్కువ యోగి. వాళ్ళు చాలా శ్రద్ధగా ఉంటారు, వాళ్ళ తాలూకా ఇది ఎక్కువ శ్రేష్ఠులు అనమాట. వాళ్ళు ఆ యోగిగా ఉన్నవాళ్ళు చాలా శ్రేష్ఠులు. తస్మాద్యోగి భవార్జున, అంటే యోగి అందుగురించి నువ్వు ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికంటే వాళ్ళు చాలా ఎక్కువ కనుక నువ్వు కూడా ఒక యోగి అవుతూ ఉండు. నువ్వు యోగి అయినట్టయితే నీకు ఇవన్నీ తెలుస్తుంది. ఆ యోగిగా ఉండు అంటే భగవద్ ధ్యానంలో ఉండు, భగవంతు తత్వాన్ని తెలుసుకో, భగవద్ తాలూకా శక్తిని తెలుసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళు అనేసి ఇందులో చెప్తున్నాడు. ఆ తర్వాత 47లో యోగినామపి సర్వేషం మద్గతేనంత ఆత్మ శ్రద్ధావాన్ భజతే యోం యుక్తం మతః అని లాస్ట్లో చెప్పాడు భగవంతుడు. నువ్వు యోగిగా ఉండు, యోగులందరిలోనూ ఒక మంచి యోగిగా నువ్వు ముందుకు రా, ఒక మంచి యోగిగా ఉండు. అంతరాత్మను నీ తాలూకా అంతరాత్మ నీదేదైతే మనస్సు, బుద్ధి, శరీరం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాకు అర్పించు. నీ ఆత్మను శుద్ధిగా చేసుకో, కానీ కల్మషం మాత్రం ఏ విషయాలు కూడాను లోపలికి రానివ్వక
అన్నీ మంచి మంచి విషయాలతోని, అంటే భగవంతుని తాలూకా ప్రాప్తి గురించి ఏదైతే ఉందో ఆ విషయాలనే నువ్వు నేర్చుకుంటూ నీ మనసులో ఉంటూ నీ తాలూకా ఈ ఏవైతే మనకి శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలతో దాన్ని నమరవేస్తూ ఎవరైతే ఒక మంచి జ్ఞానులు ఉన్నారో ఆ జ్ఞానుల వైపు వెళ్తూ ఆ జ్ఞానం ప్రబోధించిన మాటలను వింటూ అది మనసులో ఉంచుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళు తప్పక మంచి భావనతో మంచి జన్మనెత్తుతూ వాళ్ళు వాళ్ళ తాలూకా శ్రేయస్సు చాలా చక్కగా ఉంటుంది. అందు గురించి నువ్వు కూడా ఈ విధంగానే యోగి అవుతూ భగవన్ నామస్మరణతో నీ మనస్సుని ఇంకొక వైపు పరిగెట్టనివ్వకుండా ఒక్క భగవంతుని వైపే శ్రద్ధ చూపుతూ అందులోనే నువ్వు ఉన్నట్టయితే నీవు ఏ కార్యక్రమం చేసినా అది నీకు జయం అవుతుంది కానీ అపజయం కాదు అని చాలా చక్కగా నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి అంతఃకరణం కలిగి నిరంతరము నన్నే భజించిన వారు పరమశ్రేష్ఠుడు. పరమశ్రేష్ఠుడు ఎవరు? ఎవరైతే నిత్యంగా భజిస్తారో వాళ్ళే పరమశ్రేష్ఠులు అని ఎంత చక్కగా భగవంతుడు చెప్పాడో అలాగే మనం కూడాను మనం ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన విషయాలు చక్కగా మనసులో పెట్టుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన్ని చేరుకోవడానికి మనం మనసా వాచ తప్పక ప్రయత్నిస్తూ ఆయన చేరువలో మనం ఉందాము. అది ఎప్పుడూ మనకి ఇంకో కోరిక మనకు అవ్వద్దు. మన కోరిక ఏంటంటే ఆయన పాదాల చరణం దగ్గరికి వెళ్ళడానికే, ఆయన ఆ పాదాల దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఆయనలో కలవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ చెడు మార్గంలో భోగాల గురించి పరిగెడుతూ భోగాలతో మనం అందులో ఆనందం ఉంది, ఇందులో ఆనందం లేదు, ఇందులో ఇదంతా ఉట్టిదేని మనం భోగాలైతే మనం అనుభవించి ఎంతో ఆనందాన్ని పొందాం. కానీ ఈ ఆనందం అన్నది బ్రహ్మానందం. భగవంతుని ఎప్పుడైతే ధ్యానిస్తావో ఇందులో బ్రహ్మానందం దొరుకుతుంది, ఇందులో అన్నీ ఉన్నాయి, ఇందులో మహా యోగి అవుతావు. ఎప్పుడైతే యోగి అవుతావో మహా ఆనందాన్ని పొందుతావో ఇంతకన్నా ఆనందం ఇంకేటుంది? నీకు డబ్బులో ఉందా ఆనందం? ఒక 50 కార్లు, ఒక 60 కార్లు, ఒక వేల కోట్లు ఇవన్నీ ఉన్నట్టయితే దాంట్లో నీకు ఆనందం ఉన్నదా? దానికి దీనికి ఒక్కసారి డిఫరెన్స్ ఒకసారి మైండ్లో తెలుసుకోండి. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవద్ ధ్యానంలోనే తప్ప ఇంకో దాంట్లో రాదు. భగవద్ ధ్యానం ఎంతో మంచిది. అందు గురించి ధ్యానంతోనే మనం ఉందాం. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.